హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జస్ట్ 10th క్లాస్ అర్హతతోటి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి లేకుండా 40,000కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతోంది. సో దీనికి సంబంధించి మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఆగస్టు నెలలో ఉంటుంది అని చెప్పేసి అఫీషియల్ సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే దీనికి సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ పోస్టులన్నీ కూడా ఎస్ఎస్సి జీడీ అనేటువంటి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయబోతున్నారు. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, 40,000 ప్లస్ ఉద్యోగాలకి సంబంధించి ఎస్ఎస్సి జీడీ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పేసి మనకి హిందీ న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకి సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అలాగే ఐటీబీపీ ఇలాగా ఏవైతే బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఈ నెల 25వ తేదీన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ సైటు. సో ఈ సైట్లో మనకి 2021లో విడుదల కాబోయేటువంటి ఉద్యోగాలు, వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్తో సహా ఉన్నటువంటి క్యాలెండర్ అయితే మనకి అఫీషియల్ సైట్లో ఉంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఎగ్జామినేషన్ క్యాలెండర్పై క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి మనకి పీడిఎఫ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ క్యాలెండర్లో మనకి ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి, అలాగే వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్స్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అలాగే రైఫిల్ మ్యాన్ జీడీకి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన 2020 నోటిఫికేషన్ అనేది మార్చి 25న విడుదలవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మార్చి 25 నుంచి మే 10th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీన మధ్యన ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ క్యాలెండర్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి 2018లో విడుదలైనటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ 3 years తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మళ్ళీ మనకి ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఉండేటువంటి యొక్క ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో ఉండేటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ కింద ఉండేటువంటి పోస్టులు అనమాట. అవన్నీ కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ CRPF, ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ITBP, సశస్త్ర సీమాబల్ SSB, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA, అలాగే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ SSF, అలాగే రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ కింద అస్సాం రైఫిల్స్ కింద పనిచేసేటువంటి ఈ యొక్క పోస్టులు అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా బార్డర్లో పనిచేసేటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులు. సో వీటికి సంబంధించి మనకి ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2018లో మొత్తంగా మనకి 54,953 వేకెన్సీస్ అనేవి విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకి బోత్ మేల్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 2018లో విడుదలైనటువంటి యొక్క 54 వేకెన్సీస్లో 47,307 వేకెన్సీస్ అనేవి మేల్ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఆ తర్వాత 7,646 వేకెన్సీస్ అనేవి ఫిమేల్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే BSFకి ఎన్ని వేకెన్సీస్, CISFకి ఎన్ని, CRPFకి ఎన్ని, ఇలాగా ఈ సెక్యూరిటీకి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్ని వేకెన్సీస్ అలాట్ చేశారనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కువగా CISFకి సంబంధించి పోటీ ఉంటుంది, కాకపోతే వాటికి వేకెన్సీస్ అనేవి తక్కువైతే ఉంటాయి.
తర్వాత చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే పెంచే అవకాశం అయితే మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సెక్యూరిటీకి సంబంధించిన, దేశ రక్షణకి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారిని తీసుకోవడం కొంచెం కష్టం కాబట్టి, సో యంగ్స్టర్స్ని తీసుకోవాలి కాబట్టి 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్నటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏజ్ అనేది యూఆర్ క్యాండిడేట్స్కి సంబంధించింది. సో యూఆర్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఏజ్ అది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి వీరికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది ఎంత అంటే ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఉంటుంది. అంటే వారు 28 ఇయర్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. అంటే వారు 26 ఇయర్స్ ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి గుజరాత్లో ఉండేటువంటి పర్టికులర్ కమ్యూనల్ రైట్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ క్యాండిడేట్స్, విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటువంటి పర్టికులర్ పర్సన్స్కి సంబంధించి, కొన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి వారికి ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే స్పెషల్గా వారి కోసం ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. దానికి మించి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. ఓకే, సో జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగరు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీరు ఏదైతే రీజియన్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజియన్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే రావడం జరుగుతుంది. పర్టికులర్గా మన రీజియన్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ కింద రావడం జరుగుతుంది. మీరు సౌతర్న్ రీజియన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వస్తాయి. మ్యాక్సిమం మీ సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వస్తాయి. ఆంధ్రప్రదేశ్ వారికి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఈ యొక్క జిల్లాల్లో మీకు దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అదే తెలంగాణ వారికి చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ ఈ 3 జిల్లాలకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే, కంప్యూటర్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సౌతర్న్ రీజియన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్లో 100 క్వశ్చన్స్ అనేవి 100 మార్క్స్కి అడగడం జరుగుతుంది. 90 మినిట్స్లో మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి 4 పార్ట్లు ఉంటాయి. పార్ట్ ఏ కింద రీజనింగ్ అనేది అడుగుతారు, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పార్ట్ బి కింద మనకి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ అనేది అడుగుతారు, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. తర్వాత మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి వస్తాయి. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ అనేది అడుగుతారనమాట. సో మన తెలుగు వాళ్ళు, హిందీ రానటువంటి వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అడుగుతారు. 90 మినిట్స్లో ఈ 4 పార్ట్లను మీరు కంప్లీట్ చేయాలి. సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు, సెక్షనల్ టైమింగ్ కూడా ఉండదు. టోటల్ టైమింగ్, టోటల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా మనకి ఎస్ఎస్సికి సంబంధించి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. బట్ ఈ యొక్క ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2018లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేకుండానే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో అదే రూల్ ఇప్పుడు 2021లో రిలీజ్ అయ్యేటువంటి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీకి కూడా అదే రూల్ అయితే అప్లై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇదే సిలబస్ మనకి ఎస్ఎస్సికి సంబంధించిన సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ అన్ని జాబ్స్కి ఉండేటువంటి సిలబస్సే ఈ జాబ్కి కూడా ఉంటుందన్నమాట. కాకపోతే ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్లో తేడా అయితే ఉంటుంది. బట్ సిలబస్ అనేది సేమ్ సిలబస్ ఉంటుంది. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జాగ్రత్తగా గమనించాలి మీరు. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన కండిషన్స్ ఏంటనేది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి రేస్ అనేది కండక్ట్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో మీరు ఆ రేస్ అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది, 5 కిలోమీటర్స్ని. తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఒక రేస్ అనేది కండక్ట్ చేస్తారు పీఈటీ కింద, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కింద. 5 కిలోమీటర్స్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్, 1.6 కిలోమీటర్స్ వచ్చేసి ఫిమేల్ క్యాండిడేట్స్ అనమాట. ఆ పర్టికులర్ మినిట్స్లో మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైతే లడాక్ రీజన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి స్పెషల్గా ఈ విధంగా
రిలాక్సేషన్ అయితే ఈ పర్టికులర్ రేస్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది, వారికి ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి కావచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఇలాంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు కానీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు కానీ ఏమీ ఉండవు. వారికి సంబంధించి హైట్, చెస్ట్, వెయిట్ ఇవి మాత్రమే చూస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ యొక్క సర్వీస్ చేసి వచ్చి ఎక్స్ సర్వీస్ మెన్గా ఉన్నారు కాబట్టి వారికి ఇటువంటి టెస్టులు అయితే ఏమీ కండక్ట్ చేయరు. ఓన్లీ ఈ యొక్క హైట్, చెస్ట్, వెయిట్ ఈ 3 మాత్రమే, పిఎస్టీ మాత్రమే చూస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్, ఎస్సీ, ఓబీసీ క్యాండిడేట్స్కి ఓన్లీ ఈ 3 కేటగిరీల వారికి సంబంధించి ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి హైట్ అనేది 170 సెంటీమీటర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఎటువంటి రిలాక్సేషన్ అనేది ఈ పర్టికులర్ జనరల్, ఎస్సీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఉండదు. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్ అనేది ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మరి ఎస్టీ క్యాండిడేట్స్ ఏమయ్యారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ అయితే వారికి మాత్రమే ఇచ్చారు. ఎస్టీ క్యాండిడేట్స్కి అది ఎంత అంటే మేల్ క్యాండిడేట్స్కి 162.5 సెంటీమీటర్స్ వారికి హైట్ అనేది ఉండాలి. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ అనేది హైట్ అనేది వారికి ఉండాలి. ఇంకా మిగిలినటువంటి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, జమ్మూ అండ్ కాశ్మీరు, ఎవరైతే ఆ ఏరియాలో కొంచెం షార్ట్గా ఉంటారు కాబట్టి వారికి ఈ విధంగా రిలాక్సేషన్ అయితే వారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క హైట్ అనేది ఓన్లీ జనరల్, ఎస్సీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే, బోత్ మేల్ అండ్ ఫీమేల్ 170 అలాగే 157 అనేటువంటి యొక్క సెంటీమీటర్స్ హైట్ అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ విధంగా ఉండాలి. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ విధంగా 162.5 అండ్ 150 సెంటీమీటర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎటువంటి రిలాక్సేషన్ అనేది వీరికి ఉండదు. రిలాక్సేషన్ ఉండేది ఎవరికి అంటే వీరనమాట, ఎవరైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ విధంగా హైట్ విషయంలో దీనికి సంబంధించిన రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా చెస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 80/5 ఉండాలి. అది కూడా జనరల్, ఎస్సీ, ఓబీసీ క్యాండిడేట్స్కి 80/5 ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి మెన్షన్ అయితే చేయలేదు. ఓకే, తర్వాత ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 76/5 అనేది వారికి సంబంధించిన చెస్ట్ అనేది ఉండాలని చెప్పేసి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన ఈ 2 బాక్సులు వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాగే ఏవైతే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిందనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ పీఈటీ, పిఎస్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఫార్మాలిటీ ప్రకారం అందరికీ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఐసైట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బెటర్ ఐ అయితే N6 అని, ఓవర్స్ ఐ అయితే N9 అని, బెటర్ ఐ అయితే 6/6 అని, అలాగే ఓవర్స్ ఐ అయితే 6/9 అని చెప్పేసి ఈ విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఐసైట్ అనేది నార్మల్గా ఉండాలి, వారు మాత్రమే ఎలిజిబుల్. ఐసైట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఇవన్నీ కూడా కానిస్టేబుల్, సెక్యూరిటీకి సంబంధించిన పోస్టులు కాబట్టి ఖచ్చితంగా ఐసైట్ అనేది మంచిగా ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత పిఈటి లేదా పిఎస్టీ అని చెప్పేసి అన్నాం కదా. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ప్రయారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బీఎస్ఎఫ్కి ఇస్తారా లేదా సిఐఎస్ఎఫ్కి ఇస్తారా అనేటువంటి ఈ యొక్క ప్రిఫరెన్స్లు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది, పోస్ట్ ప్రిఫరెన్స్. వాటి పక్కన ABCDEF అని చెప్పేసి ఈ విధంగా వాటికి సంబంధించిన కోడ్స్ అయితే ఇచ్చారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సిఐఎస్ఎఫ్ అయితే ఫస్ట్ B అని, ఆ తర్వాత BSF అయితే A అని, ఆ తర్వాత SSB అయితే D అని, ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లు అయితే ఈ విధంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టే మీకు ఈ యొక్క జాబ్ లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. అది BSF డిపార్ట్మెంట్లోనా లేదా CISFలోనా లేకపోతే SSBలోనా, ITBPలోనా, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ NIAలోన, ఈ విధంగా మీరు పెట్టుకున్నటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్లను బట్టి మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి యాక్చువల్గా 100 మార్క్స్కి దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి 35% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. అంటే 100కి 35 మార్క్స్ అనేవి ఈ క్యాండిడేట్స్కి రావాల్సి ఉంటుంది. ఇంకా SC ST OBC క్యాండిడేట్స్కి 33 మార్క్స్ అనేవి టోటల్ 100 మార్క్స్కి రావాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, లోకల్ లాంగ్వేజెస్లో ఉండదు. ఓన్లీ ఈ 2 లాంగ్వేజెస్లోనే మీరు రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.